గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు మంత్రి భట్టి విక్రమార్క. పవర్ సెక్టార్ను పీకల్లోతు అప్పుల్లోకి నెట్టిందన్నారు. అధికారులతో కలిసి భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను సందర్శించిన భట్టి పవర్ ప్లాంట్ నిర్మాణం ప్రభుత్వంపై భారం పెంచుతుందని తెలిపారు. జనవరి 1న సీఎం రేవంత్ నుమాయిష్ ను ప్రారంభిస్తారని చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు. 8 దశాబ్దాలుగా తెలంగాణకు నుమాయిష్ గుర్తింపు తెచ్చిందన్నారు. స్టాల్స్ విషయంలో సొసైటీ జాగ్రత్తలు తీసుకుంటుందని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు మంత్రి. రాజీనామా అంశంపై గవర్నర్ తమిళిసై స్పందించారు. తాను రాజీనామా చేసి తూత్తుకుడి నుంచి పోటీ చేస్తున్నానని వస్తున్న వార్తలు ప్రచారాలు మాత్రమే అన్నారు. తాను ఇక్కడే ఉంటానని స్పష్టం చేశారు. ప్రజలతోనే ఉండడానికి తాను ఇష్టపడతా అన్నారు. ప్రజల కోసం పనిచేయడానికి ఇష్టపడతానని చెప్పారు గవర్నర్ తమిళిసై. అహంకార పాలనను తెలంగాణ ప్రజలు సహించారని చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అవినీతి పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ను గెలిపించారని అన్నారు. పెన్షనర్ల సమస్యలను సీఎంతో చర్చిస్తామని చెప్పారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడు ఉద్యోగులను ఇబ్బంది పెట్టలేదన్నారు మంత్రి తుమ్మల. మాజీ డీఎస్పీ నళిని సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. సీఎం రేవంత్ ను మర్యాదపూర్వకంగా కలిశారన్నారు. ఉద్యోగం కోసం సీఎంను కలవలేదని స్పష్టం చేశారు. తాను చేస్తున్న వేద ప్రచారానికి సాయం చేయాలని కోరానన్నారు నళిని. అభయహస్తం దరఖాస్తుల అమ్మకంపై సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తులు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. అవసరమైనన్ని దరఖాస్తులను అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. రైతు భరోసా, పెన్షన్లపై అపోహలు వద్దని సీఎం భరోసా ఇచ్చారు. పాత లబ్ధిదారులకు యథాతథంగా లబ్ధి చేకూరుతుందని హామీ ఇచ్చారు ఆయన. కొత్తగా లబ్ధి పొందాలనుకునేవారు దరఖాస్తు చేసుకోవాలని రేవంత్ సూచించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని పరిశీలించారు మంత్రి దామోదర రాజనరసింహ. అమీన్పూర్ మున్సిపాలిటీ బందకొమ్ము గ్రామంలో ప్రజలతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తుందన్నారు. ప్రస్తుతం పెన్షన్ తీసుకుంటున్న వారికి జనవరి నుంచి పెంచిన పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కవిత. ప్రజల నుంచి దరఖాస్తుల రూపంలో అన్ని వివరాలు అడుగుతున్నారు కానీ బ్యాంక్ వివరాలు అడగడం లేదన్నారు. బ్యాంక్ డీటెయిల్స్ పేరుతో మరికొద్ది రోజులు కాలయాపన చేస్తారని అనుమానం వ్యక్తం చేశారు కవిత. 4 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించిన స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబానికి సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెల 23న గిగ్ వర్కర్స్ సమావేశంలో స్విగ్గీ డెలివరీ బాయ్ అంశాన్ని ప్రస్తావించారు సీఎం. మాట ప్రకారం స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబానికి ఇవాళ 2 లక్షల చెక్ అందజేశారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తూ ప్రణాళికా శాఖ ఆదేశాలు జారీ చేసింది. వికారాబాద్, నారాయణపేట జిల్లాలో విస్తరించి ఉన్న నియోజకవర్గం కోసం ఏర్పాటు చేసిన ఈ అథారిటీకి వికారాబాద్ జిల్లా కలెక్టర్ చైర్మన్ గా ఉంటారు. ప్రత్యేకంగా స్పెషల్ ఆఫీసర్ను కూడా నియమిస్తున్నట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు. కుప్పంలో చంద్రబాబును కలిసి వినతి పత్రం అందజేశారు అంగన్వాడీలు. అంగన్వాడీల డిమాండ్లు న్యాయసమ్మతమైనవే అని అన్నారు చంద్రబాబు. అంగన్వాడీల అంశాన్ని పార్టీ మేనిఫెస్టోలో పెడతామని అన్నారు. 100 రోజుల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు ఆయన. కాకినాడ పర్యటనలో ఉన్న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు టీడీపీ నేతల బృందం. ఎమ్మెల్యే చినరాజప్ప, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, వర్మ, పిల్లి అనంతలక్ష్మి, కొండబాబు పవన్ ను కలిసిన వారిలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పాణ్యం నుంచే పోటీ చేస్తా అన్నారు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. కార్యకర్తలు వదంతులు నమ్మొద్దు అన్నారు. ప్రజాభిమానం ఉన్న నేతలను జగన్ వదులుకోరన్నారు కాటసాని. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల జెడ్పీటీసీ కోటయ్య తన పదవికి రాజీనామా చేశారు. జెడ్పీటీసీ ఆఫీస్కు వచ్చి రాజీనామా అందజేశారు వెంకట కోటయ్య. ఆయన తండ్రి బంగా కృష్ణమూర్తి ఎమ్మెల్సీగా ఉన్నారు. తన తండ్రికి ఎమ్మెల్యే టికెట్ రాదేమోనని రాజీనామా చేశారు కోటయ్య. జగనన్న ఇళ్ల నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ ప్రధానికి లేఖ రాశారు పవన్ కళ్యాణ్. కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరపాలని ప్రధాని మోదీని కోరారు. భూముల కొనుగోలు పేరుతో అక్రమాలకు పాల్పడ్డారంటూ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇంతవరకు ఎక్కడా ఇళ్ల నిర్మాణ ప్రక్రియ పూర్తి కాలేదని ఫిర్యాదు చేశారు. చాలా జిల్లాల్లో ఇళ్ల పట్టాలు పంపిణీ చేయలేదని తన లేఖలో వివరించారు పవన్. పవన్ కళ్యాణ్ పిలిచారు, అందుకే వెళ్లాను అంటే చిట్చాట్లో చెప్పారు జగ్గంపేట ఎమ్మెల్యే చంటిబాబు. జిల్లా రాజకీయాల గురించి అడిగి తెలుసుకున్నానని తెలిపారు. జగ్గంపేటలో టీడీపీ, జనసేన కలిసి పనిచేసే పరిస్థితి లేదని చెప్పారు. జనవరి 1న 20,000 మంది అనుచరులతో తన నివాసంలో విందు ఉంటుందని చెప్పారు చంటిబాబు.
పారిశుద్ధ్య కార్మికులు విధులకు హాజరు కావాలన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. డిమాండ్లపై ఇప్పటికే 2 సార్లు చర్చలు జరిపామన్నారు. కార్మికులకు ఇంత జీతాలు ఎక్కడా లేవని తెలిపారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలన్నారు. 3,000 మందికి పైగా అదనపు సిబ్బందితో పాటు తాత్కాలికంగా వాహనాలు ఏర్పాటు చేశామన్నారు. విధులకు హాజరయ్యే వారిని అడ్డుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు మంత్రి. వైసీపీ అంటేనే బీసీల పార్టీ అన్నారు మంత్రి విడుదల రజని. జగన్ నాయకత్వంలో బీసీలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. గత ప్రభుత్వాలు బీసీలకు ఏమీ చేయలేదని విమర్శించారు. బీసీల కోసం, బీసీల సంక్షేమం కోసం తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానన్నారు మంత్రి రజని. గుంటూరులో వైసీపీ జనసేన మధ్య ఫ్లెక్సీ వార్ నడుస్తోంది. మంత్రి విడుదల రజని అనుచరులు దౌర్జన్యం చేస్తున్నారని, జనసేన ఫ్లెక్సీలను తొలగిస్తున్నారని జనసేన నేత శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ప్రైవేట్ ఏజెన్సీకి డబ్బులిచ్చి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామని, అయినా తమ ఫ్లెక్సీలు తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన ఫ్లెక్సీలపై వైసీపీ బ్యానర్లు కట్టడంపై మండిపడ్డారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరుతారని తమకు సమాచారం ఉందని స్పష్టం చేశారు ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు. ఆమెతో ఎవరెవరు పార్టీలో చేరుతారు అనేది తర్వాత తెలుస్తుందన్నారు. చంద్రబాబు, డీకే శివకుమార్ సమావేశంపై తనకు క్లారిటీ లేదని చెప్పారు గిడుగు రుద్రరాజు. తన రాజకీయ భవిష్యత్తు మీద మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను షర్మిల వెంట నడుస్తానని చెప్పారు ఆయన. ఇప్పటికే తాను వైఎస్ షర్మిలను కలుసుకున్నట్టు చెప్పారు. ఆమె కాంగ్రెస్ లో చేరిన తర్వాత మళ్లీ కలుస్తా అంటూ వ్యాఖ్యానించారు. తాను వైఎస్ రాజశేఖర రెడ్డి మనిషినని, ఆ కుటుంబంతోనే ఉంటానని చెప్పారు ఆర్కే. ప్రజలు జగన్ మార్పును కోరుకుంటున్నారని చెప్పారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. వైసీపీ పతనం మొదలైందని, అది మునిగిపోయే పడవ అన్నారు. త్వరలో విశాఖలో మరిన్ని సంచలనాలు ఉండబోతున్నాయని చెప్పారు. రాజకీయ నాయకులు మారడం సహజమే, కానీ వ్యూహకర్తలు మారడం వైసీపీలోనే చూస్తున్నామన్నారు గంటా. టాటా టెక్నాలజీస్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో అవలంబిస్తున్న నూతన టెక్నాలజీని సీఎంకు వివరిస్తున్నారు టాటా టెక్నాలజీస్ ప్రతినిధులు. సంప్రదాయ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి ఇంటర్నెట్, రోబోటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ గురించి తెలుసుకున్నారు సీఎం. న్యూ ఇయర్ వేడుకలకు సైబరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఫ్లైఓవర్లు, ఔటర్ రింగ్ రోడ్లపై రాకపోకలు బంద్ చేశారు. రేపు రాత్రి 10 నుంచి ఎల్లుండి ఉదయం వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వెళ్లేవారు అనుమతిస్తారు. అయితే పబ్బులు, క్లబ్బుల్లో మద్యం సేవించి వాహనాలు నడిపితే పబ్బు యజమానిపై చర్యలు ఉంటాయని, కస్టమర్లకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. రేపు రాత్రి 8 నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడతామన్నారు పోలీసులు. తెలంగాణలో కొత్తగా 80 ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. ఈ అత్యాధునిక బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కొత్త బస్సుల్లో 30 ఎక్స్ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరీ స్లీపర్ కమ్ సీటర్ బస్సులు ఉన్నాయి. కొత్తగా మొత్తం 1050 బస్సులను తెలంగాణ ప్రభుత్వం టీఎస్ఆర్టీసీ తీసుకొస్తున్నాయి. వాటిలో మొదటి 80 బస్సులను ఇవాళ ప్రారంభించారు. ప్రభుత్వం 1050 కొత్త బస్సుల కోసం 400 కోట్లు ఖర్చు పెట్టింది. మహాలక్ష్మి పథకంలో పెరిగిన రద్దీని తగ్గించేందుకు కొత్త బస్సులను కొనుగోలు చేసినట్లు చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో ఆర్టీసీ నుంచి మరిన్ని రాయితీలు కల్పిస్తామని చెప్పారు మంత్రి ప్రభాకర్. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే 1000 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. అందులో 500 హైదరాబాద్, మరో 500 ఇతర జిల్లాల్లో తిరుగుతాయని స్పష్టం చేశారు సజ్జనార్. అక్కినేని నాగార్జున, అమలా దంపతులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. అయితే తాము మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రిని కలిసినట్లు హీరో నాగార్జున తెలిపారు. న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైళ్ల సమయం పొడిగించారు అధికారులు. 31న అర్ధరాత్రి 1 గంట వరకు మెట్రో రైళ్లు నడవనున్నాయి. అలాగే మెట్రో స్టేషన్స్ లో భద్రత పెంచారు అధికారులు. హత్య కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి పీజీలో గోల్డ్ మెడల్ సాధించారు. కర్నూలు జైలు నుంచి పెరోల్ పై బయటికి వచ్చి యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ అందుకున్నారు నంద్యాల జిల్లాకు చెందిన మహమ్మద్ రఫీ. అనకాపల్లి జిల్లా యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్లో 367 కిలోల గంజాయి చోరీ కేసులో నిందితులను పట్టుకున్నారు పోలీసులు. ప్రధాన నిందితులు వెంకటేష్, గణేష్ సహా 9 మందిని అరెస్ట్ చేశారు. మరో 2 కోసం గాలిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో గంజాయి తరలిస్తున్న 3 యువకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 3 లక్షల విలువైన సుమారు 3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని బైక్ సీజ్ చేశారు. మంచిర్యాలలో నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని ఐఏఎస్ ప్రశాంతి పరిశీలించారు. ప్రజాపాలన కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దరఖాస్తులు స్వీకరించాలని అధికారులకు సూచించారు.
గాజువాక వైసీపీ కార్యకర్తల సమావేశంలో రసాభాసు జరిగింది. వైవి సుబ్బారెడ్డి సమక్షంలో ఎమ్మెల్యే నాగిరెడ్డి అనుచరులు నిరసనకు దిగారు. నాగిరెడ్డికి మళ్లీ టికెట్ ఇవ్వకపోవడం అన్యాయమంటూ నినాదాలు చేశారు. అందుకు స్పందిస్తూ సామాజిక కోణంలో బీసీ నేతకు టికెట్ ఇచ్చామన్నారు సుబ్బారెడ్డి. నాగిరెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని వివరణ ఇచ్చారు. కాపు సామాజిక వర్గానికి రాజకీయాల్లో తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు కాపు నేత సాంబశివరావు. జనాభా దామాషా ప్రకారం కాపులకు సీట్లు కేటాయించాలని, సంఖ్యాబలం ఉన్న వాళ్లకే టికెట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 25% ఉన్న కాపులు అదే సంఖ్యలో ప్రతినిధులను ఎన్నుకోవాలని సూచించారు. కాపు ప్రజాప్రతినిధుల సంఖ్య పెరగాలన్నారు సాంబశివరావు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాల కేసు దర్యాప్తులో ఈడీ స్పీడ్ పెంచింది. 20 కోట్ల నిధుల గోల్మాల్ కేసులో బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ కు నోటీసులు ఇచ్చింది ఈడీ. జనవరి తొలి వారంలో విచారణకు రావాలంటూ ఈడీ వినోద్ ను ఆదేశించింది. ఆయన గతంలో 2 పర్యాయాలు హెచ్సీఏ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంటిని ముట్టడించారు అంగన్వాడీ కార్యకర్తలు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ 3 గంటల పాటు ఎండలో బైఠాయించారు. ఈ క్రమంలో అంగన్వాడీ ఆయా సొమ్మసిల్లి పడిపోయింది. అయితే తోటి కార్యకర్తలు వెంటనే హాస్పిటల్కు తరలించారు. ఏపీలో కరోనా కేసుల సంఖ్య 82కు చేరింది. హోమ్ ఐసోలేషన్లో 70 మంది బాధితులుండగా హాస్పిటల్లో 12 మంది చికిత్స పొందుతున్నారు. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని చెబుతున్నారు వైద్యులు. కోవిడ్ కొత్త వేరియంట్ JN1 వేగంగా వ్యాప్తి చెందుతోంది. భారత్లో 24 గంటల్లో 162 కొత్త కేసులు నమోదయ్యాయి. కేరళలో 83, గుజరాత్లో 34 వేరియంట్ కేసులు రికార్డయ్యాయి. అయోధ్యలో కొత్తగా నిర్మించిన మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో కలిసి టర్మినల్ను ప్రారంభించారు మోదీ. అయితే 1450 కోట్లతో 20 నెలల్లో ఈ ఆధునిక విమానాశ్రయాన్ని నిర్మాణం పూర్తి చేశారు. ప్రపంచం యావత్తు జనవరి 22 కోసం ఎదురు చూస్తోంది అన్నారు ప్రధాని మోదీ. తాను కూడా మీలాగే ఆ రోజు కోసం వేచి ఉన్నానని అన్నారు. అయోధ్యను దేశ చిత్రపటంలో సగర్వంగా నిలబెడతామన్నారు. ఒకప్పుడు అయోధ్యలో రాముడు టెంటులో కొలువుదీరాడు. ఇప్పుడు రాముడికి గొప్ప మందిరం వచ్చిందన్నారు. అలాగే సరయూ నది పవిత్రతను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామన్నారు మోదీ. జనవరి 22న ప్రతి ఇంటికి పండుగ రోజు అని, ఆ రోజు ప్రతి ఇంట్లో శ్రీరామ జ్యోతి వెలిగించాలని చెప్పారు ప్రధాని మోదీ. జనవరి 22న అందరూ అయోధ్యకు పోటెత్తవద్దని సూచించారు. ఒకేసారి వచ్చి మందిర నిర్వాహకులపై భారం మోపొద్దు అన్నారు. 23 తర్వాత మీ వీలును బట్టి యాత్ర ప్లాన్ చేసుకోవాలన్నారు ప్రధాని. ఆధ్యాత్మిక నగరి అయోధ్య పర్యటనలో ఉన్నారు ప్రధాని మోదీ. ఆయన నగరంలో మెగా రోడ్ షో నిర్వహించారు. రైల్వే స్టేషన్ వరకు 15 కిలోమీటర్ల దూరం రోడ్ షో చేశారు. దారి పొడవునా ప్రధానికి ప్రజలు స్వాగతం పలికారు. మధ్య మధ్యలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 1400 మంది కళాకారుల సాంస్కృతిక కళల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయోధ్యలో పునర్నిర్మించిన అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు. సుమారు 240 కోట్ల ఖర్చుతో అయోధ్య రైల్వే స్టేషన్ ను రీడెవలప్ చేసింది ప్రభుత్వం. రైల్వే స్టేషన్ ను ప్రారంభించిన తర్వాత ప్రధాని మోదీ కొత్తగా వస్తున్న అమృత్ భారత్ రైలు ఎక్కారు. ఆ రైల్లో ఉన్న విద్యార్థులతో ఆయన ముచ్చటించారు. అనంతరం వందే భారత్ రైలుకు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. అయోధ్యలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి వెళ్లడానికి ముందు అక్కడ లతా మంగేష్కర్ చౌక్ ను సందర్శించారు. లతా మంగేష్కర్ కు గౌరవ సూచకంగా ఏర్పాటు చేసిన భారీ వీణ నిర్మాణాన్ని సందర్శించారు. అయోధ్యలోని పలు వాడలను ఆకస్మికంగా సందర్శించారు ప్రధాని మోదీ. స్థానికంగా ఉన్న 2 చిన్నారులను కలుసుకుని వారితో సెల్ఫీ దిగారు ప్రధాని. చిన్నారులకు ఆటోగ్రాఫ్లు కూడా ఇచ్చారు. ప్రధానిని కలుసుకుని సెల్ఫీలు దిగడం తమకు ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు 2 చిన్నారులు.